హలో భయ్య. వాట్ ఇఫ్ సిరీస్లో సెకండ్ మూవీ వచ్చేసి కూలీ. కూలీ సినిమా చూస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే స్టోరీలో బొక్కలు లేవు భయ్య, బొక్కల మధ్యలో స్టోరీ ఉన్నట్టు అనిపించింది. ఒకవేళ కూలీ మూవీ ఎల్సీయూకి కనెక్ట్ అయితే ఆ స్టోరీ ఎలా ఉంటుందో చూద్దాం భయ్య. ఇక స్టోరీ విషయానికి వస్తే ఇది ఒక 90s జరిగే స్టోరీ భయ్య. ఇందులో రజనీకాంత్ ప్యూర్ విలన్ క్యారెక్టర్. అప్పటికే చెన్నైలో ఒక ఫేమస్ డాన్ ఉంటాడు, వాడి పేరు టోనీ. ఆ క్యారెక్టర్ రఘువరన్ లాంటి యాక్టర్ చేస్తే బాగుంటుంది భయ్య. టోనీ గోల్డ్ వాచెస్ అవన్నీ స్మగుల్ చేస్తూ ఉంటాడు. ఆ పోర్ట్లో చాలా మంది కూలీలు రఘువరన్ కింద పనిచేస్తూ ఉంటారు భయ్య. అందులో ఒక కూలీయే రజనీకాంత్. ఇందులో రజనీకాంత్ ఎంట్రీ చాలా సింపుల్ భయ్య. రజనీకాంత్ వాళ్ళ వైఫ్ ఏమో శోభన, వాళ్ళకు ఒక కొడుకు కూడా ఉంటాడు, వాడి పేరు సంజయ్. ఆ సంజయ్ పుట్టిన వెంటనే వాళ్ళ వైఫ్ చనిపోతుంది. రజనీకాంత్కి ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, ఒకడేమో సత్యరాజు, ఇంకొకరేమో దయాల్. సో ఫస్ట్ హాఫ్ లో ఏం జరిగిద్దంటే బెంగళూరులో కాళీషా అని ఒక డాన్ ఉంటాడు భయ్య. అసలు ఇండియాకి ఫారిన్ డ్రగ్స్ సప్లై చేయడం స్టార్ట్ చేసిందే కాళీషా. కానీ ఆ డ్రగ్ కంటైనర్ సింగపూర్ నుండి ఎలా వస్తుందంటే బే ఆఫ్ బెంగాల్ మీదుగా ఇండియన్ ఓషన్ ని దాటుకుని అరేబియన్ సీ వైపుగా కర్ణాటక మ్యాంగ్లూర్ పోర్టుకి రీచ్ అవుతుంది. ఈ చుట్టూ తిరిగి రావడం టైం టేకింగ్ ప్రాసెస్ అని కాళీషా నెక్స్ట్ టైం నుండి ఆ కంటైనర్ ని చెన్నై పోర్ట్ నుంచి తెమ్మంటాడు. సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చెన్నైలో టోనీకి సంబంధించిన వాచ్ కంటైనర్స్ నైట్ 2 to 3 AM మధ్యలో వస్తాయి భయ్య. ఆ టైంలో రజనీకాంత్ మిగిలిన కూలీలందరూ కలిసి ఆ కంటైనర్స్ ని వాళ్ళ గోడౌన్స్ కి షిఫ్ట్ చేయాలి. కానీ ఒక రోజు 3 కంటైనర్లు వస్తాయి భయ్య. 2 ఏమో వీళ్ళవి గోల్డ్ వాచెస్ ఉన్న కంటైనర్స్, ఇంకొకటేమో ఆ కాళీషాది డ్రగ్స్ కంటైనర్. రజనీకాంత్ ఏమో ఇది టోనీ పోర్ట్ ఏరియా, టోనీకి తెలియకుండా చిన్న చీమ కూడా బయటకు వెళ్ళదు అని కాళీషా వాళ్ళ కంటైనర్ ఆపేస్తాడు. అక్కడ కాళీషా వాళ్ళ మనుషులతో ఒక చిన్న ఫైట్ జరిగింది. రజనీకాంత్, దయాల్, సత్యరాజ్ కలిసి కాళీషా కంటైనర్ ని టోనీ గోడౌన్ లో దాచిపెడతారు. ఆ కంటైనర్ లో ఏమున్నాయని ఓపెన్ చేస్తే అందులో డ్రగ్స్ ఉన్నాయని వీళ్ళకి అర్థమవుతుంది. వెంటనే రజనీకాంత్ జరిగింది మొత్తం టోనీకి ఇన్ఫార్మ్ చేస్తాడు. ఆ డ్రగ్స్ ని వీళ్ళే చెన్నై, తమిళనాడు సైడ్ మొత్తం సప్లై అయ్యేలా చేస్తారు. తర్వాత కాళీషా కూడా టోనీ మనుషులు తన డ్రగ్స్ కంటైనర్ ని బ్లాక్ చేశారని తెలిసింది. కాళీషా టోనీతో గొడవ ఎందుకని కాంప్రమైజ్ అయ్యి డీల్ మాట్లాడదామనే ఆలోచనలో ఉంటాడు. అదే టైంలో ఇటువైపు దయాల్ పెళ్లి ఫిక్స్ అవుతుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, రచితారాం. దయాల్కి పెళ్లి జరుగుతున్న ఫంక్షన్ లోనే మోనికా సాంగ్ వచ్చింది. అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు ఆ రోజు నైట్. రజనీకాంత్ మాత్రం బాగా తాగి దయాల్ వైఫ్ రచితారాం మీద ఆశపడతాడు. అదే టైంలో కాళీషా ఒక పెద్ద మీటింగ్ అరేంజ్ చేస్తాడు. ఆ మీటింగ్ కి ఇండియాలో ఉన్న డాన్స్ అందరిని ఇన్వైట్ చేస్తాడు. టోనీకి కూడా ఇన్విటేషన్ పంపిస్తాడు. కాళీషా మనుషులు చెన్నై వచ్చి ఆ మీటింగ్ డీటెయిల్స్ సీక్రెట్ గా రజనీకాంత్ కి ఇచ్చి వాళ్ళ బాస్ టోనీకి ఇవ్వమని చెప్తారు. రజనీకాంత్ ఏంటి మీటింగ్ అని అడిగితే కాళీషా మనుషులు కాళీషా ఇండియాలో ఉన్న డాన్స్ అందరితో కలిసి ఒక సిండికేట్ ఫామ్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాడు. సింగపూర్ నుంచి వస్తున్న డ్రగ్స్ ఇండియా వైడ్ డిస్ట్రిబ్యూట్ చేద్దామని కాళీషా అనుకుంటున్నాడు. అందుకే ఈ మీటింగ్ అని చెప్పి వెళ్ళిపోతారు. అప్పుడే రజనీకాంత్ ఒక ప్లాన్ వేస్తాడు. వాళ్ళ బాస్ టోనీని చంపి ఆ మీటింగ్ కి వెళ్ళి ఆ సిండికేట్ లీడర్ తనవుదామని అనుకుంటాడు. ఇంకా వెంటనే దయాల్, సత్యరాజ్ ఇంకొంతమంది కూలీలతో కలిసి టోనీని చంపుదామని ప్లాన్ వేస్తాడు. ఇంకా టోనీ ఆ మీటింగ్ కి వెళ్దామని కార్లో చాపర్ దగ్గరికి బయలుదేరతాడు. అదే టైంలో రజనీకాంత్, దయాల్ మిగిలిన కూలీలతో కలిసి టోనీ మీదకి అటాక్ చేస్తాడు. అక్కడ ఒక ఫైట్ జరిగిద్ది. ఇంకా ఫైట్ లో టోనీ దొరికిపోతాడు. ఇంకా టోనీ, రే కూలీ నా కొడకల్లారా, నన్నే చంపుతారా అని అంటే దానికి రజనీకాంత్, కూలీ కాదురా, దేవా సార్ అని పిలవాలి అని టోనీ తలకాయ నరికేస్తాడు. ఆ మీటింగ్ జరుగుతున్న ప్లేస్ బెంగళూరుకి బయలుదేరతాడు. ప్యారలల్ గా అదే టైంలో ఆంధ్ర నుండి చెన్నైకి ఒక కొత్త పోలీస్ ట్రాన్స్ఫర్ అయ్యి వస్తాడు. ఆ పోలీస్ ఫేస్ మనం రివీల్ చేయకుండా అతని బ్యాక్ షాట్స్ మనం చూపిస్తూ ఉంటాం. ఇటు పక్క సిండికేట్ మీటింగ్ కి అందరూ వస్తూ ఉంటారు. కర్ణాటక నుండేమో కాళీషా, నార్త్ నుండి దాహా అండ్ ఆంధ్ర నుండి హ్యారోల్డ్ దాస్. అందరూ వచ్చి టోనీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే టోనీ తల ఎగురుతూ వచ్చి ఆ టేబుల్ మీద కరెక్ట్గా కాళీషా ముందు పడుతుంది.
అందరూ షాక్ లో ఉంటారు అసలు. అప్పుడు ఆ డోర్ ఎంట్రన్స్ లో ఉండే రజనీకాంత్ ఎంట్రీ ఇస్తాడు. రజనీకాంత్ సిగరెట్ కాలుస్తూ స్టైల్ గా నడుచుకుంటూ వచ్చి టోనీ ప్లేస్ లో కాళ్ళ మీద కాలు వేసుకుని మరీ కూర్చుంటాడు. అందరూ భయపడిపోతారు అసలు. ప్యారలల్ గా కొత్త పోలీస్ ఒక కాలేజ్కి వెళ్ళి అక్కడ డ్రగ్స్ తీసుకున్న స్టూడెంట్స్ ని కొడుతూ ఉంటాడు లాఠీతో. ఇటు పక్క మీటింగ్ లో దేవా ఏమో, ఈ సిండికేట్ కి లీడర్ నేనే, ఈ సిండికేట్ పేరు వెనం, మనమంతా కలిసి ఒక స్ట్రాంగ్ చైన్ లా ఉందాం, ఈ చైన్ ని బ్రేక్ చేసే ధైర్యం ఎవ్వటికీ లేదు. అతను ఎవరో కాదు, సబ్ ఇన్స్పెక్టర్ శివం అని చెప్తుంటే నాకే గూస్ బంప్స్ వస్తున్నాయి భయ్య. ఇంకా ఈ సీన్ స్క్రీన్ మీద చూస్తుంటే ఎలా ఉంటుందో మీ ఊహలకే వదిలేస్తున్నా. అప్పుడు ఇంటర్వెల్ పడితే భయ్య, నాగార్జునకి రజనీకాంత్ కి ఫేస్ ఆఫ్. అందరూ పాప్కార్న్ తింటూ రిలాక్స్ గా కూర్చోండి భయ్య, సెకండ్ హాఫ్ స్టార్ట్ చేద్దాం. ఇంకా సెకండ్ హాఫ్ లో ఏమవుతుందంటే, రజనీకాంత్ వెనమ్ ఆర్గనైజేషన్ కి లీడర్ అవుతాడు. ఇంకా కాళీషా, దాహా, రజనీకాంత్, హెరోల్డ్ దాస్ అందరూ ఇండియా వైడ్ డ్రగ్స్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తారు. అసలు రజనీకాంత్ ఇప్పుడు సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 గ్యాంగ్స్టర్. పోలీసుల దగ్గర నుండి పాపులర్ డాన్స్ వరకు అందరూ భయపడిపోతారు దేవా పేరు వింటేనే, ఒక్క ఎస్ఐ శివమణి తప్ప. అసలు నాగార్జున ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. నాగార్జున బ్యాక్ స్టోరీ ఏంటంటే, నాగార్జున వాళ్ళ అన్నయ్య విక్రమ్ బ్లాక్ స్క్వాడ్ లో వన్ ఆఫ్ ద ఏజెంట్, కానీ చనిపోతాడు. నాగార్జునకి విక్రమ్ గానీ వాళ్ళ అన్నయ్య గానీ చాలా ఇన్స్పిరేషన్. ఇంకా చెన్నైలో నాగార్జున ఆ కాలేజ్ స్టూడెంట్స్ కి అసలు డ్రగ్స్ ఎలా వచ్చాయని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. ఆ ఇన్వెస్టిగేషన్ లో తెలిసేది ఏంటంటే, దేవా అనే ఒక కూలీ రీసెంట్ గానే టోనీ అనే గ్యాంగ్స్టర్ ని చంపి సౌత్ ఇండియాలోనే పెద్ద డాన్ అయ్యాడు. వాడే ఒక సిండికేట్ ఫామ్ చేసి ఇండియా వైడ్ డ్రగ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడని. ఎలాగైనా దేవాని అరెస్ట్ చేసే ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు నాగార్జున. ఇటు పక్క రజనీకాంత్ ఒక పెద్ద ప్యాలెస్ లో తన రిచ్ లైఫ్ ని హ్యాపీగా గడుపుతూ ఉంటాడు. ఒక రోజు దయాల్ రజనీకాంత్ దగ్గరకు వచ్చి, ఒకప్పుడు మనం కూలీలం, కానీ ఇప్పుడు సౌత్ ఇండియాకే కింగ్స్ లా మారాం దేవా, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తాడు. ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు అసలు. అలా నవ్వుతూ నవ్వుతూ రజనీకాంత్ గన్ తీసి దయాల్ని కాల్చేస్తాడు. రజనీకాంత్ దయాల్ని చంపి, కింగ్సా, సౌత్ ఇండియాకి ఒక్కడే కింగ్, అది దేవానేరా అని చెప్తాడు. సత్యరాజ్ ఏమో, దేవా ఎందుకు చంపావు దయాల్ని అని అడిగితే, రజనీకాంత్ వీడి పెళ్ళామంటే నాకు చాలా ఇష్టం, చాలా అందంగా ఉంటుంది, వీడికి పెళ్లి జరుగుతున్న టైంలోనే వీడి పెళ్ళాం మీద ఆశపడ్డా అని చెప్తాడు. రజనీకాంత్ దయాల్ వాళ్ళ వైఫ్ రచితారామ్ ని తన ప్యాలెస్ కి లాక్కొస్తాడు, లైక్ రామాయణంలో వాలి సుగ్రీవుడి భార్యని అపహరించినట్లు. కానీ దేవా ఇలా దయాల్ని చంపి తనని ఒక రాక్షసుడిలా లాక్కొచ్చి తనతో ఉంచుకుంటున్నాడని చాలా బాధపడుతుంది. తనలో ఉన్న బాధ మొత్తాన్ని దిగమింగి ఇష్టం లేకపోయినా దేవాతో కాపురం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవా పక్కనే ఉంటే తనని చంపే అవకాశం వస్తుందని. అదే టైంలో నాగార్జునకి ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుస్తుంది. సో ఒక రోజు రచితారామ్ ని పిలిచి దేవా చేస్తున్న డ్రగ్ బిజినెస్ కి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని నాగార్జునకి ఇస్తుంది. ఇంకొక రోజు రజనీకాంత్, రచితారామ్ ఒకే రూమ్ లో ఉండగా సడన్ గా రజనీకాంత్ ప్యాలెస్ మీదకి పోలీసులు అటాక్ చేస్తారు. అప్పుడు రచితారామ్ దేవాతో, నీ పతనం మొదలైంది దేవా, పోలీసుల నుండి నువ్వు తప్పించుకోలేవు, ఆ పోలీసులకు నీ డ్రగ్స్ బిజినెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేసా అని ఆనందంతో నవ్వుతూ ఉండుద్ది. రజనీకాంత్ ఏమో ఇంకా పిచ్చ కోపంతో రచితారామ్ ని చంపి ఆమెను తగలబెట్టేస్తాడు. అప్పటికే నాగార్జున మిగిలిన పోలీసులతో వచ్చి రజనీకాంత్ అరెస్ట్ చేస్తాడు. రజనీకాంత్ ఏమో వాళ్ళ కొడుకు సంజయ్తో, రే సంజయ్, జీవితంలో ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఆడదాని జోలికి ఎప్పటికీ వెళ్ళొద్దు, ఆడదాని వల్లే రాజ్యాలు కూలిపోయాయని చెప్తాడు. వెళ్తూ వెళ్తూ రజనీకాంత్ రచితారామ్ కాలిపోతున్న మంటల్లో సిగరెట్ వెలిగించుకొని స్టైల్ గా కాలుస్తూ వెళ్తాడు. రజనీకాంత్ చేసిన క్రైమ్స్ అన్నిటికీ 10 years జైలు శిక్ష పడుతుంది. కరెక్ట్ గా 1999లో రజనీకాంత్ జైలుకి వెళ్తాడు.
నాగార్జున చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు రజనీకాంత్ ఎంపైర్ నే కూల్చినందుకు. ఆఫ్టర్ 3 months రజనీకాంత్ వాళ్ళ కొడుకు సంజయ్ నాగార్జున మీద పగ పెంచుకుంటాడు. ఆ కోపంతో ఇంకా సంజయ్ ఒకరోజు సత్యరాజ్ ఇంకొంతమంది రజనీకాంత్ మనుషులతో కలిసి నాగార్జునని చంపేద్దామని ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఇంకొక రోజు నాగార్జున పోర్ట్లో మళ్ళా వాటర్ స్మగుల్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ రావడంతో అదే టైంలో సంజయ్ నాగార్జున మీద అటాక్ చేసి నాగార్జునని అడ్డంగా నరికేస్తాడు. ఆ బ్లడ్ వెళ్ళి పక్కనే ఉన్న వాచెస్ మీద పడుతుంది. అక్కడ రక్తంతో అంటుకున్న ఒక గోల్డ్ వాచ్ని తీసుకుని సంజయ్ సత్యరాజ్తో, బాబాయ్ ఏం వాచ్ ఇది ఇంత బాగుందని అడిగితే అప్పుడు సత్యరాజ్ అది రోలెక్స్లో న్యూ ఎడిషన్ సంజయ్ అని చెప్తాడు. వెంటనే సంజయ్ ఆ వాచ్ పెట్టుకొని, బాబాయ్ ఇక నుండి నా పేరు సంజయ్ కాదు రోలెక్స్. అప్పుడు ట్విస్ట్ రివీల్ అయింది భయ్య, రజనీకాంత్ వాళ్ళ కొడుకే రోలెక్స్ అని. ఆఫ్టర్ 10 years అంటే 2009 రజనీకాంత్ జైలు నుండి రిలీజ్ అయ్యే టైం. అప్పుడే ఒక ఖైదీ ఒంటి నిండా బ్లడ్తో లుంగీ కట్టుకొని జైల్లోకి వెళ్తూ ఉంటాడు. రజనీకాంత్ అక్కడున్న పోలీస్తో ఎవడు వీడని అడిగితే వాడొక రౌడీ, వాడి పేరు ఢిల్లీ అని చెప్తాడు. ఆ ఖైదీ ఎవరో కాదు, కార్తీ. కరెక్ట్గా కార్తీ జైల్లోకి వెళ్ళే టైం, రజనీకాంత్ జైలు నుండి రిలీజ్ అవుతున్న టైం రెండు ఒకటే. రోలెక్స్ ఆ 10 years లో వెనమ్ ఆర్గనైజేషన్ ని వరల్డ్ వైడ్ పాపులర్ చేస్తాడు. ఒక చోట ఒక డీలింగ్ ఏదో జరుగుతూ ఉంటుంది. రజనీకాంత్ అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు. అక్కడ లైటర్ ఆన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు, కానీ అదేమో వెలగదు. అక్కడ ర్యాండమ్ గా ఒక పర్సన్, అసలు ఎవడీడు, నేను డీలింగ్స్ అన్ని డైరెక్ట్ గా రోలెక్స్ తోనే మాట్లాడతా, రోలెక్స్ ని రమ్మను అంటే అక్కడ రజనీకాంత్ మనిషి, వచ్చింది రోలెక్స్ బాబు దేవారా అంటాడు. వెంటనే అతనికి చెమటలు పట్టి అతనే వెళ్ళి దేవా సిగరెట్కి లైటర్ వెలిగిస్తాడు. అప్పుడే రోలెక్స్ సూర్య ఎంట్రీ ఇస్తాడు. నాన్న నీ కోసం 10 years వెయిట్ చేశా, ఇంకా ఈ ప్రపంచాన్ని దుల్లగొట్టేద్దాం నాన్న అని అంటాడు. అట్లా ఎండ్ అయింది భయ్య స్టోరీ. ఇది నా చిన్న వాట్ ఇఫ్ అబౌట్ కూలీ. మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో మెన్షన్ చేయండి భయ్య.